మరి ధూపదీప నైవేద్యాలకు కానీ అక్షతలకు కానీ మరి ఆ రోజు జీతాలు పెట్టి ఆ రోజు ఇచ్చిన సందర్భమైన మరి అన్ని రకాల మేలు ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా చెప్తున్నా. రైతుల శాశ్వత పరిష్కారంగా ఆ రోజు జలయజ్ఞం తీసుకోవడం జరిగింది, 86 ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు హండ్రీనేవా పూర్తయినా, పుంచిత్తలు పూర్తయినా, మరి ఈ రోజు పోలవరం మరి కాలువలు తగిన మరి తెలంగాణ ప్రాజెక్టు మరి ఈరోజు సుమారుగా 99% పూర్తయిందన్న అన్ని రకాల మేలు కూడా ఈరోజు వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిన అన్ని రకాలు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత కాలం మరి నిర్విఘ్నంగా పనులు జరిగాయి. మరి ఆయన పోయిన తర్వాత ఈరోజు మరి ఎక్కడ వేసిన గొంగలు ఆ రోజు ఇక్కడే ఉన్నాయని కూడా మీకు అందరికీ తెలిసిందే. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా మనం చూడాలి, అది చీకటి యుగంగా మనం చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. మరి ఆ రోజు మరి పొలాలకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. మరి పని చేద్దామనుకుంటే పని చేసుకోవడానికి కూడా పని ఉండేది కాదు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి పొట్ట చేతో పట్టుకుని వలసలు వేరే పరిస్థితి ఆ రోజు చూసాం. తాగడానికి నీళ్లు లేవంటే ఇంకుడు గుంతలు తవ్వకమని చెప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మరి 70% వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు మరి ఆ రోజు వాళ్ళ అన్నమో రామచంద్రని ఆకలి కేకలు పెడతా ఉంటే ఆ రోజు మన జనాలు మన సొమ్ముతోటి సింగపూర్, దావూస్, మలేషియా తిరుగుతూ మరి అరచేతుల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేస్తారని చెప్పి, సింగపూర్ గా మారుస్తారని చెప్పి మన అరచేతిలో స్వర్గం చూపించాడు చంద్రబాబు నాయుడు గారు మనకు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో మీరే చెప్పండి. మనకు ఉచిత విద్యుత్ ఇచ్చాడా? ఉచిత విద్యుత్తు. మరి ఆ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మరి ఆ రోజు ఏమైనా నష్టపరిహారం ఇచ్చాడా? మరి అదే రుణమాఫీ చేశాడా? మరి ఆ రోజు రుణాలు వడ్డీలు మాఫీ కనీసం నెక్స్ట్ ఇయర్ కట్టుకుందరు లేని వెసులుబాటు ఏమైనా కల్పించాడా? ఎన్టీ రామారావు పెట్టిన 2 రూపాయల కిలో బియ్యం ఉంచాడా? మద్యపాన నిషేధం ఉంచాడా? మరి అదేవిధంగా ఎన్టీ రామారావు పెట్టిన హార్స్ పవర్ ఉంచాడా? ఆడపిల్లలు పుడితే 5,000 రూపాయలు వేస్తానని చెప్పాడు, ఎంతమందికి వేశాడు? మరి ఆడపిల్లలకు పీజీ వరకు చదువు చదివిస్తానన్నాడు, చదివించాడా? మరి అదేవిధంగా సైకిల్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? మంగళసూత్రాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? నగదు బదిలీ పథకం ఎంతమందికి నగదు వేశాడా? కలర్ టీవీలు ఇచ్చాడా? మరి ఈరోజు మళ్ళీ కూడా రుణమాఫీ చేస్తానని చెప్పి ముందుకు వస్తా ఉన్నాడు. ఇవాళ సాధ్యం కాని సంగతి రుణమాఫీ, కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది రుణమాఫీ. సాధ్యం కానిది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 65,000 కోట్ల రూపాయలు సాయం చేస్తే ఆ రోజు 12,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రం అంతా రుణాలు మాఫీ జరిగింది. అవ్వాల ఈ రోజు 1,27,000 కోట్ల రూపాయలు రుణాలు ఉన్నాయి. ఆ రుణమాఫీ చేయాలనుకుంటే ఇప్పుడు విభజన జరిగిన సందర్భంలో మన బడ్జెట్ 1,30,000 కోట్ల కంటే 1,30,40,000 కంటే ఉండదు కూడా. మరి అటువంటిప్పుడు డాక్రాల రుణమాఫీ చేస్తాను 20 కోట్లు అని చెప్తా ఉన్నాడు, 20,000 కోట్లు అని చెప్తా ఉన్నాడు, రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నాడు. మరి కేంద్రం కూడా అడగకుండానే మరి ఏ విధంగా రుణమాఫీ చేయగలుగుతాడని కూడా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి అంతేకాకుండా బెల్ట్ షాపులు మాఫీ రద్దు చేస్తానని చెప్తా ఉన్నాడు. బెల్ట్ షాపులు తీసుకుపోయిందే చంద్రబాబు నాయుడు గారు పల్లెల వరకు తీసుకొచ్చిందే ఆయన పెట్టిందే బెల్ట్ షాపులు. ఇవాళ గ్యాస్ మరి ఈ రోజు చేస్తానని చెప్తా ఉన్నాడు. ఆ రోజు గ్యాస్ 145 రూపాయల నుంచి 305 రూపాయలు గ్యాస్ పెంచింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు అని కూడా చెప్తా ఉన్నా. ఆ రోజు విద్యార్థులు మరి ఫీజులు పెంచమని అడిగితే లాఠీ చార్జ్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. విద్యార్థులు మర్చిపోతారా? అంగన్వాడీ వర్కర్లు మరి చిన్న చిన్న జీతాలు వాళ్ళే, జీతాలు పెంచమని చెప్తే వాళ్ళను గుర్రాలు తొక్కించింది చంద్రబాబు నాయుడు గారు కాదా? మరి అదే విధంగా మరి బీసీలను ఈ రోజు ముందుకు తీసుకొస్తానని చెప్తా ఉన్నాడు. ఆయన ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసింది ఆయనే. బీసీల కోసం ఏదో చేస్తానని చెప్పి 6,2500 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించి తెలుగు తమ్ముళ్ళకి ఇచ్చి మనకిచ్చింది మాత్రం ఇస్త్రీ పెట్టెలు, మరి పొయ్యిలో పెట్టుకునే కట్టెలు, నేతన్న మగ్గాలు పొయ్యిలో పెట్టుకునే కట్టెలే, మగ్గాలు మంచి మగ్గాలు కూడా కాదాయి, మగ్గాలు మరి మంగళపతి సామాన్లు అట్లాడి ఇచ్చి మన చేతులు దులుపుకున్నాడు. మరి బీసీ పిల్లలకు ఆ రోజు హాస్టల్స్ జిల్లాకు ఒక హాస్టల్ కట్టిస్తానని చెప్పాడు. కానీ ఆయన కట్టించింది లేదు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు మరి బీసీ హాస్టల్స్ బాలులకు ఒకటి బాలికలకు ఒకటి 294 నియోజకవర్గాల్లో ఆ విధంగా 600 హాస్టల్స్ మరి రాజశేఖర రెడ్డి గారు కట్టించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి కూడా కట్టించింది లేదు అని కూడా చెప్తా ఉన్నా.
ఆ రోజు నిజంగా బీసీ హాస్టల్స్ ను కొన్ని రద్దు చేశాడని కూడా మీకు అందరికీ తెలిసిందే. ఆ రోజు మరి గురుకుల పాఠశాలలు తీసుకొస్తానని చెప్పి ఎయిడెడ్ పాఠశాలలన్నిటి కూడా తీసివేసిన సందర్భం చంద్రబాబు నాయుడు గారు చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునింది, వందల మంది ఆత్మహత్యలు చేసుకునింది కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. ఎన్టీ రామారావు గారు జనతా ఉత్సవాలు పెడితే దాన్ని రద్దు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి ఆప్కోను నిర్వీర్యం చేసి ఆప్కో టెక్స్లన్నీ మూసేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు మనసులో మాట రాసుకున్నది ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వానికి నష్టమని రాసుకున్నాడు. ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ కూడా ఇవ్వకూడదని చెప్పి ఆ రోజు తీసుకున్నాడు. వాలంటరీ రిటైర్మెంట్ 50 ఏళ్ళకి రిటైర్మెంట్ కావాలని చెప్పి ఆ రోజు ఉద్యోగుల మీద ప్రెజర్ పెట్టిన సందర్భం కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు మళ్ళీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాభాలు నడుస్తున్న 54 ఇండస్ట్రీస్ ను మూసివేసి దానిలో 23,500 ఉద్యోగస్తులను ఆ రోజు తీసివేసిన సందర్భం కూడా వాళ్ళదే. ఆ రోజు వాళ్ళ కనీసం పెన్షన్ కూడా ఇవ్వలేదు, వాళ్ళను బయటికి తీసుకొచ్చింది కూడా లేదని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వానికి నష్టమని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ కూడా తెచ్చింది చంద్రబాబు నాయుడు గారని కూడా చెప్తా ఉన్నాను ఇవాళ. మరి ఇంకొక విషయం చెప్తా ఉన్నాడు ఇవాళ, హైదరాబాద్ అంతా నేనే అభివృద్ధి చేశాను, మరి ఆంధ్రప్రదేశ్ కూడా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. హైదరాబాద్ నగరం ఆయన చిన్నప్పుడే నిక్కర్లు వేసుకునే వయసులోనే హైదరాబాద్ నగరం 5వ స్థానంలో ఉండిందని కూడా చెప్తా ఉన్నాను ఇవాళ. ఈరోజు చెప్తా ఉన్నాడు హైదరాబాద్ లో మరి పివి ఎక్స్ప్రెస్ హైవే నేను కట్టానని చెప్పి చెప్తా ఉన్నాడు, ఔటర్ రింగ్ రోడ్ నేను కట్టానని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి అదే విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేను కట్టానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి పివి ఎక్స్ప్రెస్ హైవే గానీ, ఔటర్ రింగ్ రోడ్డు గానీ, మరి ఎయిర్పోర్ట్ గానీ రాజశేఖర రెడ్డి గారు కట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారు కాదు అని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మనం నమ్మే వాళ్ళం ఉంటే ఏదైనా చెప్తాడు. ఈరోజు హుస్సేన్ సాగర్ కట్టినానైనా చెప్పొచ్చు, చార్మినార్ కట్టినానైనా చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ కూడా నేనే పెట్టినానని కూడా చెప్పొచ్చు, ఆరోగ్యశ్రీ నేనే పెట్టినానని చెప్పొచ్చు, ఫీజు రియంబర్స్ నేనే పెట్టినానని కూడా చెప్పొచ్చు. కాకపోతే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పేదాన్ని కూడా ఈరోజు ఐటీ హబ్ నేనే తీసుకొచ్చినానని చెప్పి చెప్తా ఉన్నాడు ఇవాళ. ఐటీ రంగంలో మరి ఆ రోజు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు రాకముందు 3వ స్థానంలో ఉండింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 5వ స్థానం లేకపోయిందని కూడా చెప్తా ఉన్నాయి ఇవాళ. ఆ రోజు సాఫ్ట్వేర్ ఎగుమతులు 9% ఉంటే రాజశేఖర రెడ్డి గారు 14% తీసుకెళ్లారని కూడా నేను ఈ రోజు అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఇవాళ. ఆ రోజు ఇండస్ట్రీస్ అన్ని ఇచ్చేసినప్పుడు 7 లక్షల మంది కార్మికులు ఆ రోజు రోడ్డున పడ్డారు, 23,500 మంది మరి ఆ రోజు ఉద్యోగస్తులు కూడా రోడ్డున పడ్డారు. అది రాజ్యసభలో కేంద్ర మంత్రి చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా 10 లక్షల మంది ఉద్యోగాలు పోతే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 7 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మరి పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. సింగపూర్ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒకవైపు ఈ రోజు నిన్న జర్మనీ లాగా చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. గతంలో సింగపూర్ లాగా చేశాడు మన రాష్ట్రాన్ని, శ్మశాన ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు మన రాష్ట్రాన్ని. ఆ రోజు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వందల మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు మైక్రో ఫైనాన్స్ వల్ల ఆ రోజు అక్క చెల్లెళ్ళు వాళ్ళ కుటుంబాలు కొన్ని వందల మంది ఆ రోజు ఆత్మహత్యలు చేసుకున్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అని చెప్తా ఉన్నా. ఈ రోజు అన్నిటికంటే ముఖ్యంగా కూడా మరి మన రాష్ట్రాన్ని చీల్చడానికి ఆయన ఇచ్చిన లెటర్ అని కూడా ముఖ్యంగా చెప్తా ఉన్నా ఇవాళ. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు అధికార పక్షము ప్రధాన ప్రతిపక్షము కలిసి ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మన రాష్ట్రం అని కూడా చెప్తా ఉన్నా. ప్రజల పక్షంగా ఏ రోజు పోరాడింది లేదని కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. మరి కనీసం కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పి చెప్తా ఉన్నాడు ఇవాళ. కనీసం మరి రాష్ట్రపతులను కేంద్ర మంత్రులు చేశానని చెప్తా ఉన్నాడు, మీకోసం ప్రధానమంత్రిని త్యాగం చేశానని చెప్తా ఉన్నాడు. ఎవరయ్యా నేను ప్రధానమంత్రిని చేస్తామనిందని కూడా నేను అడుగుతా ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. మరి చక్రం తిప్పిన పెద్ద మనిషివి, కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఒక 100 కోట్ల ప్రాజెక్టు కానీ ఒక 100 కోట్ల ఇండస్ట్రీ కానీ ఏదైనా తెచ్చినానని చెప్పగలుగుతావా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి నేను అడుగుతా ఉన్నా, 9 సంవత్సరాల పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన మేనిఫెస్టోలో పెట్టి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి పాలన మళ్ళీ తీసుకొస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఓటు అడగగలుగుతారా? అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్ని రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ అన్ని నోరు తెరిస్తే మరి కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తాడు. ఎందుకంటే ఎన్నికలు వస్తే ఏమైనా చెప్తాడు, ఏమైనా చేస్తాడు. 2003లో ఇట్లనే చెప్పాడు. 2003లో 1000 కోట్లు కేటాయిస్తా అన్నా
కోటి వరాలు ఇస్తానని చెప్పాడు, బడ్జెట్ లో కేటాయించాడు. మరి ఆ 1000 కోట్లు కూడా ఎవరికి ఇచ్చాడు, ఎక్కడ చేశాడని కూడా మనకు తెలియని పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఎవరికి చేస్తాడంటే అది ఒక రామోజీరావు గాని, ఒక నామా నాగేశ్వరరావు గాని, ఒక సీఎం రమేష్ గాని, ఒక సుజనా చౌదరికి గాని అట్లా ఉన్న వాళ్ళకు మాత్రమే, రామలింగరాజు గాని ఉన్న వాళ్ళకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చేశారు గాని ప్రజలకు ఒక సంక్షేమ పథకం దాలేదు, రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు దాలేదు, ఒక ఇండస్ట్రీ దాలేదని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మళ్ళీ మోసపోవద్దని కూడా మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను కూడా. మరి రాజశేఖర రెడ్డి గారు లేని పరిపాలన కాంగ్రెస్ పాలన చూసాం. మరి రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత 100 రోజుల లోపలనే తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది. తెలంగాణ కావాలనే వాళ్ళకి గాని, తెలంగాణ ఇస్తామనే వాళ్ళకి గాని రాజశేఖర రెడ్డి గారు ఉంటే మరి వాళ్ళకి దమ్ము ధైర్యం ఉండేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. రాజశేఖర రెడ్డి గారు 2 వాగ్దానాలు చేశారు 2009లో. 20 కేజీల బియ్యం 30 కేజీలు ఇస్తానని చెప్పారు. మరి 7 గంటల కరెంటు 9 గంటలు చేస్తానని చెప్పారు. వచ్చే 5 సంవత్సరాల్లో కరెంటు ఒక్క పైసా కూడా పెంచనని చెప్పి ఆ రోజు గృహాలకైనా, మరి ఇండస్ట్రీస్ కైనా, దేనికైనా, వ్యవసాయానికైనా పెంచనని చెప్పడం జరిగింది ఆ రోజు. మరి ఈ రోజు చూస్తే మరి రాజశేఖర రెడ్డి గారు పోయిన 4వ నెల నుంచే అన్ని రకాలు కరెంట్ అయితే మరి సర్చార్జీల పేరుతో, చార్జెస్ పేరుతో 32,000 కోట్ల రూపాయలు మరి ఈ రోజు మన మీద భారం వేయడం జరిగింది. మరి అప్పుడు 32,000 కోట్ల రూపాయలు భారం వేసినప్పుడు మరి అవిశ్వాసం పెట్టాం, వైఎస్ఆర్సీపీ పార్టీ అవిశ్వాసం పెడితే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు విప్పు జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడినాడు ఆ రోజు ప్రతిపక్ష లీడర్ గా ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి, నీటి ఛార్జీలు పెరిగాయి, మరి మున్సిపల్ ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర ధరలు కొండెక్కిపోయినాయి. పోనీ రైతులకు ఏమన్నా మంచి మేలు చేశాడా అంటే ఇన్ని రకాల జల్ తుఫాన్, లైలా తుఫాన్, నీలం తుఫాన్లు వచ్చాయి, అకాల వర్షాలు వచ్చాయి, కానీ ఎక్కడ కూడా బీమా అందించలేదు, మరి ఎక్కడ నష్టపరిహారం అందించలేదు. నేనున్నాననే ప్రభుత్వం కూడా జవాబుదారీగా ఎప్పుడు కూడా ప్రభుత్వం పరిపాలించలేదని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మరి అదే విధంగా సమైక్యంగా ఉంచకుండా ఉండడానికి కూడా మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు పైకి సమైక్యవాదిని చెప్తూ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వానికి రూట్ మ్యాప్లు అందించింది ఆయనే. మరి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తా ఉంటే రాజీనామాలు చేయొద్దని ఆపింది ఆయనే. మరి అదే విధంగా ఎన్జిఓ స్ట్రైక్ పీక్ స్టేజ్ లో నడుస్తున్న స్ట్రైక్ ను ఆపింది కూడా మరి కిరణ్ కుమార్ రెడ్డి గారే. మళ్ళా ఇవాళ మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి 8 నెలల కిందట మీరందరూ రాజీనామాలు చేయండి అని చెప్పి తెలుగుదేశం వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను అందరినీ కూడా అడగడం జరిగింది. ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. మరి కాబట్టి ఈ రోజు విభజన జరిగిందని కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు సమైక్య ఛాంపియన్ అని చెప్పి మళ్ళా మన ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ మీరు గుర్తు పెట్టుకోవాల్సిందిగా మీకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. మళ్ళీ ఈ రోజు చిరంజీవి గారు వస్తా ఉన్నారు, నిన్న వచ్చిపోయినట్టున్నారు. మరి 70 లక్షల మంది ఓటర్లను, 17 మంది ఎమ్మెల్యేలను రాష్ట్ర మంత్రి పదవి కోసం తాకట్టు పెట్టాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర. మరి ఈ రోజు మనల్ని ఏమిటికి తాకట్టు పెట్టడానికి వస్తా ఉన్నాడో నాకైతే తెలియని పరిస్థితి అని కూడా మీకు అందరికీ తెలిసిందే. మరి ఇకపోతే ఈ 4.5 సంవత్సరాలుగా మనం పొందిన అన్యాయాలకు, అవమానాలకు మరి అంతిమ సమయం వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు వస్తా ఉన్నాయి. 30వ తారీఖు మేయర్ గా సురేష్ బాబు నిలబడబోతా ఉన్నాడు. మరి అదే విధంగా 50 డివిజన్స్ కు కార్పొరేటర్స్ నిలబడబోతా ఉన్నారు. మరి అదే విధంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నిలబడబోతా ఉన్నారు. మరి ఎమ్మెల్యేకి అమ్జద్ బాషా నిలబడబోతా ఉన్నాడు. పార్లమెంటుకు అవినాష్ రెడ్డి నిలబడబోతా ఉన్నాడు. అందరికీ కూడా మీరు వేసే ప్రతి ఓటు కూడా మరి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీరు బూత్ లేకపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకోండి. మన కడప పట్టణాన్ని 1500 కోట్లతో మనం కడప పట్టణాన్ని ఈ రోజు ఇంత బాగా చేసుకోగలిగామంటే అది రాజశేఖర రెడ్డి గారి వల్లే అని కూడా గుర్తుకు తెచ్చుకోండి. మరి ఏవేవైతే ఇక్కడ కార్పొరేషన్ లో ఉన్నాయో మరి సోమశిల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తెచ్చుకోవడమైనా ఈ రోజు నేను పైపులు చూస్తూ వచ్చినాను. ఇవాళ అవి రాజశేఖర రెడ్డి గారు ఉంటే మనకు అన్ని కూడా అందిండేటివి. మరి జగన్ బాబు వచ్చిన తర్వాత మరి కార్పొరేషన్ లో కావాల్సిన నీళ్లు తెచ్చుకోవడానికి, సోమశిల బ్యాక్ వాటర్ తెచ్చుకోవడం, 24 గంటలు వాటర్ ఇచ్చేదానికైనా, మరి డ్రైనేజ్ కూడా పూర్తి చేసుకోవడం కార్యక్రమం అయినా, మరి ఇంకా ఏ విధమైనటువంటి కార్యక్రమాలైనా కూడా అన్ని కార్యక్రమాలు కూడా మనం జగన్ బాబు నాయకత్వంలో జగన్ బాబు సీఎం గా ఉంటాడు. మరి మనం అందరం కూడా తెచ్చుకుందామని మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. మీరు వేసే ప్రతి ఓటు కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి నిలబడిన అభ్యర్థులకు అత్యధికమైన మెజారిటీతో మీరు గెలిపించాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే మమ్మల్ని నిజంగా మరి కడపలో జగన్ బాబు నిలవన్నప్పుడు మరి దేశంలోనే మూడో వ్యక్తిగా అంటే కూడా
అంతకుముందు ఇద్దరు వ్యక్తులకు మరి పోటీ లేదు. ఆ రోజు పివి నరసింహరావు గారికి తెలుగుదేశం పోటీ పెట్టలేదు. మరి అక్కడ వేరే నార్త్ లో కూడా అక్కడ కూడా ప్రధాన ప్రతిపక్షం పోటీ పెట్టలేదు. కాబట్టి మనకైతే ఇక్కడ కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నా కూడా మీరు జగన్ బాబును 3వ స్థానంలో వ్యక్తిగా ఆ రోజు గెలిపించారు. 5,50,000 ఓట్లతో మీరు గెలిపించారు. అవినాష్ రెడ్డిని కూడా అంతే మెజార్టీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. పులివెందుల్లో నన్ను గెలిపించినట్టుగా అంజద్ బాషాను 85,000 మెజారిటీ వచ్చింది. నాకు అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని కోరుతా ఉన్నా. సురేష్ బాబును కూడా మీరు మంచి వ్యక్తి, తనని గెలిపించుకుంటే అన్ని రకాల మేళ్లు మీకు అందుబాటులో ఉంటాడని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఇకపోతే రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలో జగన్ బాబు 4 సంతకాలు చేయబోతా 5 సంతకాలు చేయబోతా ఉన్నాడు. అవి మీకు అందరికీ తెలిసినట్టువే అయినా కూడా ఒకసారి చెప్దామని చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ అమ్మఒడి అది అమ్మలు పిల్లల్ని స్కూల్కి పంపించడానికోసం జగన్ బాబు ఓదార్పు యాత్ర చేసేటప్పుడు 2 పిల్లలుంటే ఒకరినే చదివించుకుంటున్నారంట చాలా చోట్ల. అప్పుడు అడిగినప్పుడు ఏమ్మా ఇద్దరిని ఎందుకు చదివించుకోలేదు, చదువులు చదువుకోవాలి కదా అంటే, ఇద్దరిని మేము చదివించలేమన్నా, ఒకరిని చదివించుకోగలుగుతాం, ఒకరిని పనికి తీసుకుపోతానమని చెప్పారు. కాబట్టి అందుకనే అమ్మలు స్కూల్కి పంపించడానికోసం ఆయన ఒక పిల్లాడికి 500 10th క్లాస్ వరకు, మరి ఇంటర్మీడియట్ వరకు 700 ఇంటర్మీడియట్ లో, మరి అదేవిధంగా డిగ్రీ 1000 రూపాయలు, అదేవిధంగా 2 పిల్లలుంటే 1000 రూపాయలు, మరి ఇంటర్మీడియట్ లో 2 పిల్లలుంటే 1400 రూపాయలు, మరి డిగ్రీలో 2 పిల్లలుంటే 2000 రూపాయలు అమ్మ అకౌంట్ లో వేయబడతాయని జగన్ బాబు గారు పెట్టబోయే సంతకం మొదటి సంతకంగా ఉంటుంది. వాళ్ళ మామయ్యగా అక్క చెల్లెలకు భరోసా ఇస్తా ఉన్నాడు. డాక్టర్లు, ఇంజనీర్లు ఏ చదువులు కావాలంటే ఆ చదువులు చదివిస్తానని చెప్పడం జరుగుతా ఉంది. మొదటి సంతకం అది. 2వ సంతకం అవ్వా తాతల కోసం మరి మనవడుగా 700 రూపాయలు దాని మీద సంతకం పెట్టబోతా ఉన్నాడు. వికలాంగులకు 1000 రూపాయలు ఆ రోజు దాని మీద కూడా సంతకం పెట్టబోతా ఉన్నాడు. 3వ సంతకంగా రైతులకు మరి ఒక భరోసా ఇచ్చే ప్రభుత్వంగా దండగా ఉంటానని రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత గిట్టుబాటు ధర అసలు కనిపించడం లేదు. కాబట్టి మద్దతు ధర కోసం, ధరల స్థిరీకరణ నిధి కోసం 3,000 కోట్ల రూపాయలు మరి పెట్టి బడ్జెట్ లో కేటాయించి రైతన్నలకు అండగా ఉంటానని చెప్పి పెట్టబోయే 3వ సంతకంగా ఉంటుంది. 4వ సంతకం రాజశేఖర రెడ్డి గారు అక్క చెల్లెలను లక్షాధికారులు చేయాలని చెప్పి ఏవి కల కన్నారో ఆ కళ పరిపూర్ణంగా పూర్తి చేయడం కోసం డాక్రా రుణమాఫీ, మహిళలకు అక్క చెల్లెళ్లకు మరి 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయబోయే 4వ సంతకంగా ఉంటుందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మరి 5వ సంతకం మరి ఎక్కడికి పోయినా కూడా మరి పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డులు కావాలన్నా, మరి ఆధార్ కార్డులు కావాలన్నా ఇటువంటి అన్నిటికీ కూడా మరి ఎన్నో రోజులు పడతా ఉంది. కాబట్టి ప్రతి చోట కూడా, ప్రతి డివిజన్ లోను, ప్రతి ఆఫీస్ లోను కూడా మరి ఈ సేవ దాంట్లో పెట్టి మరి మీకు అందరికీ కూడా ఎక్కడ కూడా లోటుగా జరగకుండా మరి అవన్నీ కూడా పెట్టే ఆఫీస్ కార్యక్రమం మీ డివిజన్లలోనే పెట్టే కార్యక్రమం దాని మీద సంతకం 5వ సంతకంగా చేయబోతా ఉన్నాడని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మరి అదే విధంగా సంవత్సరానికి 10 లక్షల ఇల్లు కట్టబోతానని చెప్తున్నారు. మరి అదే విధంగా మరి గ్యాస్ అయితే మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 50 రూపాయలు ఆ రోజు భరిస్తే, మరి జగన్ బాబు వచ్చిన తర్వాత ఆ రోజు జగన్ బాబు ప్రభుత్వం మరి 100 రూపాయలు సబ్సిడీ ఇవ్వబోతా ఉంది. మరి సంవత్సరానికి 12 సిలిండర్లు ఇవ్వబోతా ఉన్నాడని కూడా మీకు అందరికీ చెప్తున్నా. రాజీవ్ ఆరోగ్యశ్రీ అయినా, 108 అయినా, 104 అయినా ఇంకా మెరుగ్గా నడిపించుకునే స్థితికి తీసుకుపోతానని చెప్పడం జరిగింది. బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. మరి అంతే విధంగా ఎక్కడ చూసినా అఘాయిత్యాలు జరుగుతాయన్నాయి ఆడపిల్లల మీద. ఆడవాళ్ళు బయటికి పోతే లోపలికి వచ్చే పరిస్థితి లేకుండా అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతా ఉన్నాయి. కాబట్టి అంతేకాకుండా ప్రతి ఊర్లో కూడా 10 మంది మహిళలను తీసుకొని అన్ని రకాలుగా మరి బెల్ట్ షాపులు మూసేయించడం కార్యక్రమంలో అయినా, మరి ఆడవాళ్ళందరికీ సెక్యూరిటీ కలిగించే కార్యక్రమంలో అయినా అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దండగా ఉంటుందని చెప్తూ ప్రతి మేలు కూడా ప్రతి ప్రాంతానికి, ప్రతి జిల్లాకు, ప్రతి ప్రాంతానికి కూడా మరి మేలు జరుగుతుందని, ప్రతి సంక్షేమ పథకము అందజేయబడుతుందని కూడా మీకు అందరికీ హామీ ఇస్తూ జగన్ బాబును ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే మీ గెలుపులోనే జగన్ గెలుపుంది. జగన్ గెలుపులోనే మనందరి గెలుపు ఉంది. మనందరి గెలుపులో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల గెలుపుంది. కాబట్టి అన్ని కూడా సాధించుకుందాం. అఖండమైన మెజార్టీతో కడప జిల్లా నెంబర్ 1 గా ఉంచి నడిపించమని మీరు ఓట్లు ఇచ్చి వేసి గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.